ముంబై ఇండియన్స్ తమ కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. కెప్టెన్ గా రోహిత్ శర్మను తీసివేయడానికి కారణమేంటి? కెప్టెన్ బాధ్యతలను ఇస్తారనే హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై టీం కి చేరాడా? ఇక రోహిత్ ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లేనా? టీమిండియా కెప్టెన్సీ నుంచి కూడా రోహిత్ ను తీసేస్తారా? ఇలా అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ముంబైకి ఫ్యూచర్ కెప్టెన్ గా హార్దిక్ ను ముందే అందరూ ఊహించుకున్నారు. కానీ 2024 సీజన్ నుంచే అది జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. మరోవైపు ముంబై నిర్ణయంతో టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు కూడా హార్దిక్కే వెళ్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. గత కొంతకాలం నుంచి టీ20 క్రికెట్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై నిర్ణయం రోహిత్ కెప్టెన్సీపై ప్రభావం చూపనుందని అభిప్రాయపడుతున్నారు. కానీ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాని నడిపించే బాధ్యత మాత్రం రోహిత్ శర్మకే అప్పగించడానికి బీసీసీఐ ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై తరఫున రోహిత్ కేవలం బ్యాటర్ గా బరిలోకి దిగినా టీమిండియా కెప్టెన్సీ మాత్రం హిట్ మ్యాన్ రోహిత్ కే ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. బీసీసీఐ ఫస్ట్ చాయిస్ ఎప్పటికీ రోహితే అని ఇప్పటికే బీసీసీఐ వర్గాలు తేల్చి చెప్పేశాయి. మరోవైపు రోహిత్ శర్మ తన పని భారాన్ని తగ్గించుకోవడం కోసమే ఐపీఎల్లో ముంబై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డెవిలియర్స్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ గొప్ప కెప్టెన్ అని, తన బ్యాటింగ్ పై మరింత శ్రద్ధ చూపించడానికే డెసిషన్ తీసుకుని ఉండొచ్చని అన్నాడు. 2013లో ముంబైకి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ ఏకంగా 5 సార్లు ముంబైను విజేతగా నిలిపాడు. కాగా వరల్డ్ కప్ అనంతరం టీమిండియాకు దూరమైన రోహిత్ శర్మ డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం తిరిగి జట్టులో చేరనున్నాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో భారత్ 2 టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఇక ఈ రోజు జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించింది.